పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వారు చక్కగా వినియోగించుకోవాలని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పిఠాపురం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తిప్రియ కోరారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ప్రారంభ కార్యక్రమం ఆసుపత్రి సూపరింటెండెంట్ కీర్తిప్రియ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఫైర్మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, జనసేన పార్టీ పిఠాపురం పట్టణాధ్యక్షురాలు డాక్టర్ వరలక్ష్మి, టీడీపీ పట్టణాధ్యక్షుడు బొజ్జ సతీష్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వేణం సురేష్, బొజ్జా కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తిప్రియ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడారు. కార్యక్రమంలో కుటుంబ పార్టీల నాయకులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మన హాస్పిటల్లోని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సంబంధించి కొత్త వెహికల్స్ వచ్చున్నాయండి. దానికి లాంచింగ్ ప్రోగ్రామ్ ఈరోజు జరుగుతున్నదండి. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హాస్పిటల్ అయిన డెలివరీ జరిగిన వాళ్ళకి ఎంత సేఫ్గా ఇక్కడ హాస్పిటల్కి 108లో మన హాస్పిటల్కి వస్తారు, సేఫ్ డెలివరీ జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళ బాధ్యత వాళ్ళదని వదిలేయడం కాకుండా అదే ఆ తల్లి బిడ్డ పుట్టిన వాళ్ళిద్దరూ కూడా సేఫ్గా వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి క్షేమంగా ఉన్నారా లేదా అని తెలుసుకునేంత వరకు కూడా గవర్నమెంట్ బాధ్యత వహిస్తుందండి. దానికి ముఖ్యంగా ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి 2 వెహికల్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వాటిలో ఏసీ ఉంటుందండి, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ చెప్పినట్టుగా, అండ్ ఒక ఎమర్జెన్సీ కాల్ బటన్ ఉంటుందండి. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ జరిగించో ఆ బటన్ ప్రెస్ చేస్తే కాల్ సెంటర్ రీచ్ అయ్యి ఎమర్జెన్సీగా వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు తెలుసుకొని లొకేషన్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రీచ్ అవ్వడం జరుగుతుందండి. దీని ముఖ్య ఉద్దేశం అందరూ గమనిస్తే సేఫ్ డెలివరీయే కాకుండా సేఫ్గా వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యేదాకా కూడా బాధ్యత వహిస్తుందండి గవర్నమెంట్. అండ్ దీనికి అందరూ కూడా తెలుసుకొని, ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకొని ముందుకు వచ్చి అందరూ దీని ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకొని ఇంకా మంచిగా సేఫ్గా వాళ్ళు ఉండాలని అన్ని సర్వీసెస్ని గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ అన్నిటినీ యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రులకి, సిహెచ్సిలకి, జనరల్ హాస్పిటల్కి కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అందించడం జరిగింది. మరి ప్రజలు అర్థం చేసుకోవాలి, ఈరోజు ఖజానాలో నయ్య పైసా లేకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసి వెళ్ళిపోయినప్పటికీ ఈరోజు పేద మధ్యతరగతి ప్రజల యొక్క సంక్షేమం, వారి యొక్క ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో మరి ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనేటువంటిది కోరుకుంటూ, మరి ముఖ్యంగా మన పిఠాపురం ఆసుపత్రికి 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు రావటం జరిగింది. ఆ వాహనంలో కూడా 6 ఎయిర్ బ్యాగ్లు, అంటే పిల్లలకు కానీ మరి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ప్రమాదం జరిగినా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండటం, అన్ని సౌకర్యాలతో కూడినటువంటి వెహికల్స్ని మన పిఠాపురం ఇచ్చినందుకు మరి కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పదే పదే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా నెగ్గినప్పటి నుండి కూడా మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మనం 2 వెహికల్స్ ప్రారంభించి పిఠాపురం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క క్షేమం కోసం ఈరోజు ఇక్కడ ఆసుపత్రిలో ఈ వాహనాలు ప్రారంభించుకోవటం, దానికి కూటమి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రారంభించడం జరిగింది.